దత్తాత్రేయ జయ జయ దత్త త్రిమూర్తి రూప కరుణా సముద్ర అనాథ రక్షక జనహర శరణు శరణు గురుదత్త బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వమై ఒక్క రూపమున అవతరించిన వాడా జగదంతటికి గురువుగా నిలిచి జ్ఞానదీపం వెలిగించినవా అత్రి మహర్షి తపస్సు ఫలముగా అనసూయదేవి వరప్రసాదమ లోకానికి గురువుగా జన్మించి ధర్మ మార్గం చూపించినవాడా అవధూత రూపమున భిక్షాటన చేసి సర్వజీవుల్లో దైవాన్ని చూపి ప్రకృతినే గురువుగా స్వీకరించి సత్యతత్వాన్ని బోధించినవాడా 24 గురువుల బోధతో జీవన సారాన్ని వివరించినవాడా సుఖ దుఃఖాలకి అతీతంగా సుఖప్రజ్ఞ మార్గం చూపినవాడా గురుదత్తుని భక్తితో పూజించిన మనసులలో భయములు తొలగునే ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి జీవితమున స్థిరముగా నిలుచునే కష్టాలు వెంటాడే వేళలో దత్త నామస్మరణ చేసినచో అదృశ్యంగా గురువే తోడుండి అడ్డంకులన్నీ తొలగించును నిత్య పూజలో దీపం వెలిగించి గంధం పుష్పం సమర్పించి దత్తాత్రేయ నామ జపముతో మనసును శుద్ధి చేసుకొనుటే బుధవారం దత్తునికి ప్రియమైనది ఆ రోజు పూజ మహాఫలదాయకము పసుపు పుష్పాలతో అర్చించినచో బుద్ధి బలం పెరుగునది నిత్యము గురువారము దత్తుని ధ్యానించిన భక్తులకు జారారయం కలుగునే అజ్ఞానం తొలగి ఆత్మబోధ మనసులో ప్రకాశించునే దత్తాత్రేయ వ్రతం ఆచరించి నియమనిష్టలతో పూజ చేసినచో కుటుంబ సుఖ శాంతులు పెరిగి గృహమంతా దైవమయమగునో సంతాన భాగ్యం కోరిన వారికి దత్తుడు వరములు ప్రసాదించును ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి అవరోధాలన్నీ తొలగించును శిరసున గురుపాద ధూళి ధరించి నమ్రతతో శరణు కోరినచో
కర్మబంధములు కరిగిపోయి మోక్ష మార్గం తెరుచుకొనును. నిత్యం దత్తాత్రేయ స్తోత్రము శ్రద్ధతో పారాయణ చేసినచో గ్రగదోష రంవములు తొలగి శుభ ఫలితాలు కలుగును. ఇహ పర సుఖములు రెండు ఇచ్చే సద్గురు రూపా దయా సాగరా, శరణాగత వత్సల దత్తాత్రేయ. జయ జయ గురుదత్త, జయ జయ గురుదత్త.